వరంగల్లో ఎక్కడా లేనటువంటి అతిపెద్ద భారీ లడ్డు మన పాపయ్యపేట చెమన్ దగ్గర మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇక్కడ 2100 కేజీల భారీ వినాయకుడి లడ్డు అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఈ మరిన్ని లడ్డుకి సంబంధించిన మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం పదండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు లడ్డు అనేది ఎంత పెద్దగా ఉందో, అసలు దీన్ని అసలు ఎలా పట్టుకొచ్చారు, ఏంటి, అసలు ఎన్ని రోజులు పట్టింది ఇది తయారీ చేయడానికి అనే మరిన్ని విషయాలు మనం ఇక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు క్రాంతి కుమార్. అంటే ఎవరు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది పెట్టడం జరిగింది? ఇది వారాహి మాత అసోసియేషన్లో జరుపుతున్నామండి, దానికి సెక్రటరీ నేనే అండి. సో ఈ లడ్డు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను 2-3 ఆన్సర్లు చెప్పగలుగుతాను. సో ఇది 3 days పట్టిందండి తయారు చేయడానికి. సో 3 days 18 మంది 18 మెంబర్స్ కష్టపడితే, రాత్రి పగలు మొత్తం కష్టపడితే 3 రోజులు పట్టింది వాళ్ళకి చేయడానికి. తర్వాత ఫస్ట్ 1500 అనుకున్నాము, తర్వాత 2100 అయింది. మాకు ఇంకా అనుగ్రహం ఎక్కువ ఉందనిపించింది, సరే అని సంకల్పం పట్టుకున్నాం కాబట్టి ముందుకెళ్ళిపోయాం. దాని తర్వాత మీరు అన్నది ఏంటంటే ఈ 2 టన్నుల పైన ఉన్న లడ్డు చేసినప్పుడు మాకు కింద టైల్స్ పగిలిపోయినాయి, బండలు పగిలినాయి. దానికోసం చేయించిన ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంది, అది దానికి వీల్స్ ఉండే, ఆ వీల్స్ కూడా మొత్తం కూలిపోయినాయి. సో మళ్ళీ ఆ పడిపోయిన దాన్ని 21 మెంబర్స్ని తీసుకొచ్చి, ఓకే, సో 21 మెంబర్స్ గంట సేపు చాలా కష్టపడితే తప్ప అది లేచింది. సో అలా మాకు మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యింది, ఒక మంచి మెమరీ లాగా ఉంది. సో ఫస్ట్ టైం పెట్టాము, అందుకే బాలగణేశుని పెట్టాము. బాలగణేశుడికి ఒక భారీ లడ్డు పెడదామని ఒక ఉద్దేశంతో చేశాము. అండ్ పబ్లిక్ కూడా చాలామంది, ఓకే, నిన్నైతే నిజామాబాద్కి వెళ్ళి వచ్చినారు అండ్ కరీంనగర్కి వెళ్ళి వస్తున్నారు, విపరీతమైన జనం వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారండి. థ్యాంక్ యూ అండి. వరంగల్లో ఎన్నడూ లేదు మరి ఇంత పెద్ద లడ్డు అనేది. అంటే ఎంత టైం అనేది పట్టింది, మరియు లడ్డు మీరు అంత తయారు చేస్తుంటే ఆ షుగర్కి కానీ మొత్తం క్లమ్జీగా కాలేదా మరి? ఇది ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 days పట్టింది, 18 మెంబర్స్ కష్టపడితే. అండ్ ఇది చేసినప్పుడు ఇంచుమించు ఒక 800 kg షుగర్ పట్టింది, 300 kgల నూనె, మంచి నెయ్యి పట్టింది. అండ్ మంచి క్వాలిటీ అన్నీ దీంట్లో ఉన్నాయి, అన్నీ ఫస్ట్ గ్రేడ్ ప్రోడక్ట్సే వాడామండి. అది చేసినప్పుడు 300 meters to 400 meters వరకు ఆ లడ్డు స్మెల్ వచ్చింది. అండ్ 5 floors ఉన్న వారికి పైన వాళ్ళకు కూడా మంచి స్మెల్ వచ్చింది. అంత మంచి ప్రోడక్ట్ వాడడం వల్ల, ఎందుకంటే ఇది మా సంకల్పం ఏంటంటే ఇది వరంగల్లో ఉన్న 42,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి పెద్ద సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి అందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. లడ్డు 10 రోజులు ఉండడానికి ఎట్లాంటి శ్రమ తీసుకోవాలో అన్నీ తీసుకున్నామండి. అండ్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్ టు 42,000 people. అండ్ అది దానికి కొంచెం వాలంటీర్స్ కావాలి, అది నేను చెప్తాను. డిస్ట్రిబ్యూట్ చేసే విధానం ఏ విధంగా జరుగుద్దో తర్వాత దాని ఏమంటారు, ఇంకో మీటింగ్ పెట్టేసి వేలంపాట వేయడం జరుగుతుందా మరి ఇక్కడ? ఈ లడ్డు వేలంపాట వేయడానికి చేయలేదండి, ఇది ఓన్లీ పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రం చేసామండి. నార్మల్ పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఆల్రెడీ మాకు ఒక యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని లడ్డూని ఫ్రీగా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డెలివర్ చేసేటట్టుగా ప్రణాళిక తయారు చేస్తున్నాము. సో దానికి వాలంటీర్స్ కావాలి. నెక్స్ట్ మీటింగ్లో నాకు ఎంతమంది వాలంటీర్స్ రిక్వైర్మెంట్ ఉంది చెప్తాను. 42,000 మందికి పంచడం అంటే చాలా కష్టం, అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో దానికి మన వరంగల్లో ఉన్న యువత యొక్క సపోర్ట్ కావాలి. సో దాన్ని నేను 7th or 8th day నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏ ఏరియాకి వెళ్ళి యువత కావాలో చూస్తాం. ఇప్పటికే ఆల్రెడీ more than 5,000 people మా యాప్లో లడ్డు ఆర్డర్ పెట్టుకున్నారు. బ్యాలెన్స్ 37,000 ఉన్నాయి, అది కూడా నాకు తెలిసి 1-2 daysలో అయిపోతాయి. నిమజ్జనం రోజే పంచడం జరుగుతుందా మరి? ఇది నిమజ్జనం నాడు నిమజ్జన కార్యక్రమం అయిపోయాక 10th and 11th 12th 13 4 days పట్టుద్దండి. 40,000 అంటే చాలా కష్టం అది. సో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అంటే చాలా కష్టం. సో ఇలా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా పబ్లిక్ ఇబ్బంది పడతారు అండ్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. ఇవన్నీ కన్నా ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది మా సంకల్పం. అంటే 45,000 మెంబర్స్ వరకు లడ్డును అయితే పంచడం జరుగుతుంది. 42,000 మెంబర్స్కి అయితే పక్కా పంచుతామండి. సో మా సంకల్పం అంతే, ఇంకా వీలవుతే ఇంకెక్కువైనా పంచేస్తాం, కానీ మినిమం 42,000 మెంబర్స్కి పంచుతామండి. అంటే మీరు ఏమైనా మొక్కుకున్నారా ఇలా లడ్డు పెడదామని? ఏం అనుకోలేదండి, 1 day డిసిషన్ ఇది. సో మేము ఇక్కడ ఉండం, హైదరాబాద్లో ఉంటాం, బట్ ఒకసారి రావడం జరిగింది. ప్రతిసారి వినాయకుడికి చందాలు ఇస్తూ ఉంటాము, విగ్రహాలు దాతగా చాలా ఏళ్ళు ఉన్నాను. లడ్డు వేలంలో కొనడం మాకు ఆనవాయితీగా వస్తుంది లాస్ట్ 7-8 yearsకి వెళ్ళి. సో ఈసారి మనమే చేద్దామా అని ఒక ఉద్దేశంతో పెట్టుకున్నాం, అందుకే బాలగణపతిని తీసుకున్నాము. దంతా లేని బాలగణపయ్య
ఇప్పుడే పుట్టినట్టుగా కనబడతాడు అండ్ ఆయన కంటి చూపు మొత్తం ఆ లడ్డు మీదనే ఉంటుంది. సో అలాంటి లడ్డు ప్రసాదం దొరకడం అంటే చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. సో ప్రసాదం అంటేనే పంచిపెట్టాలి. సో మేము 40,000 మందికి పంచుతున్నామంటే ఆ దేవుడు అనుగ్రహం మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఇంత పెద్ద లడ్డూకి ఎంత ఖర్చు అయిందంటారు? మరి సుమారు 5-6 లక్షల దాకా వచ్చింది. 6 లక్షల ఖర్చు. 5 లక్షలు. మరి ఇక్కడ వరంగల్లో కూడా ఈవెన్ ఖైరతాబాద్లో కూడా లేదు. మీకు ఈ ఆలోచన అసలు ఎట్లా వచ్చింది? సో ప్రతిదీ మెట్రోస్కే ఉండాలి, అక్కడే ఉండాలని కుదరదు. సో అన్నీ మనం ట్రై చేస్తే ఎక్కడికైనా తీసుకురావచ్చు అని మా ఫస్ట్కి వెళ్ళి అనుకున్న సంకల్పమే అది. సో ఖైరతాబాద్, బాలనగర్లో పెద్ద లడ్డూలు ఉంటాయి, పెద్ద వేలంపాట్లు ఉంటాయి, మన వరంగల్లో ఉండాలి అని అనుకున్నాను. సో నేను అదే వినాయకుడు పెడదాం అనుకున్నాక జస్ట్ ట్రోల్ చేస్తుంటే యూట్యూబ్, ఇన్స్టా అన్ని చూస్తుంటే ఖైరతాబాద్ మేకింగ్ ఆఫ్ లడ్డు కనబడింది. సో దానికి మించి చేద్దామన్న ఉద్దేశంతో మేము 1500 అనుకున్నాము, అట్లీస్ట్ ఈక్వలెంట్ అని. బట్ యాక్చువల్లీ మా అదృష్టం ఏంటంటే దానికన్నా ఎక్కువగా వచ్చింది. సో వాళ్ళ దగ్గర 2000 టన్నులు వచ్చింది, మన దగ్గర 2000 కిలోలు వచ్చింది, మన దగ్గర 21 కిలో వచ్చింది. నాకు తెలిసి తెలంగాణలో టాప్ అతిపెద్ద లడ్డుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో మరి విన్నారు కదా, దాదాపుగా 18 మంది కలిసి 3 రోజుల పాటు ఈ లడ్డూని అయితే తయారు చేయడం జరిగింది. మరియు ఈ లడ్డూని వీళ్ళు వేలంపాట కూడా వేయరన్నమాట. కస్టమర్స్ అయితే భక్తులందరికీ కూడా వీళ్ళు లడ్డు అనేది హోమ్ డెలివరీ చేస్తారు. ఇక్కడికి వచ్చి భక్తులందరూ లడ్డూని తీసుకెళ్లాలంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వీళ్ళంతటా వీళ్ళు 42,000 మంది భక్తులకి వీళ్ళు లడ్డు అనేది తీసుకొని వీళ్ళే డెలివరీ చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. మనం ఇక్కడ గణపతి కూడా బాల గణపతి అనే బాల గణపతి అంటే దంతాలు లేకుండా గణపతిని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ముందుగా బాల గణపతిని పెట్టి మొట్టమొదటిసారిగా వీళ్ళు పెట్టారు కాబట్టి అందరికంటే పెద్ద ఎత్తున ఖైరతాబాద్లో కూడా లేనటువంటి ఈ లడ్డూని ఇక్కడ వీళ్ళు 1500 అనుకున్నా కానీ 1500 కేజీల లడ్డు అనుకున్నా కానీ వీళ్ళు 2100 లడ్డు పెద్ద ఎత్తున తెలంగాణలో ఎన్నడూ లేనటువంటి లడ్డు అయితే ఇక్కడ విశిష్టంగా చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.